ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు పేరిట మీకు మా ప్రత్యేకమైన వందనాలు. జాగ్రత్తగా ఉందాము. అందరూ కూడా మెలకువగలిగి ప్రార్థన చేయండి. చూశారు కదా విజయవాడ పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతృపత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. మీరు స్వస్థబుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ప్రభు యొక్క రాకడి కాలము. బైబిల్ చెప్పినట్టు నడుస్తుంది. పేతృపత్రికలు కూడా ఉంటుంది కదా. ఆనాడు నావాహు దినములలో ఎలాగైతే ఉన్నాయో మనిషి కుమారుని యొక్క రాకడ దినములు కూడా అదే రీతిగా ఉంటాయని వాక్యం సెలవిచ్చింది. మనుషులు తినుస్తూ తాగుతూ ఆడుతూ పాడుతూ ఉంటారంట. అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదం వచ్చినట్లు ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. ఏమీ చేయలేము, మన వల్ల ఏమీ అవదు. ఒక ప్రార్థన చేస్తూ దేవునికి లోబడి ఉంటే చాలు. ఎంత ఘోరమండి. యోబు గ్రంథంలో వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఎవరు వర్షానికి తండ్రి? వర్షానికి తండ్రి ఎవరు? సృష్టికర్త అయిన యెహోవాయే తండ్రి. ఆకాశమైనను భూమి అయినను సూర్య చంద్ర నక్షత్రములైనను మంచు బిందువైనను కొండలైనను పర్వతములైనను సమస్తము కూడా ఆయన ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతాయి. దేవునికి ప్రార్థన చేయాలి. ఎంత భయంకరమైన వర్షం 2 రోజులు తీవ్రంగా కురిసేటప్పటికి ఎంత భయంకరమైపోయింది చూడండి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎవరూ ఏమీ చేయలేరు. చేసే దేవుడే చేయాలి. చూసారా, మనుషులను రాజులను అధికారులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. దేవుని ఆశ్రయించాలి. ఆకాశము అనే సింహాసనము, భూమి అయిన పాదపీఠం. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును బలిదానముగా పెట్టి ఆయన ఈ లోకాన్ని రక్షించి లోకం కొరకు ప్రాణమును పెట్టి రక్తమును కార్చి సిలువ వేయబడి మరణాన్ని ఓడించి వెళ్ళిపోయిన ప్రభు యొక్క రాకడ దినములండివి. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. రేపేము జరుగునో తెలియదు, రేపేము సంభవించునో తెలియదు. కాబట్టి ఘోరమైన రోజుల్లో ఉన్నాం. ఏ దేశమైతే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు 14వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు విరుద్ధముగా ఉన్నదో ఆ దేశమునకు నేను ప్రాణహాని కలుగజేసేదును, మనుషులనేమి పశువులనేమి నిర్మూలన చేస్తుందని వాగ్దానం ఉన్నది. దేవునికి విరుద్ధంగా మనం బ్రతకడం వలన ఘోరమైన శ్రమలు. అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు బాగున్నా కానీ పాపం అక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. అసలు విజయవాడ ఇలా అవుతుందని అనుకున్నామా? అనుకోనని సమస్యలని జరిగిపోతాయి. కాలం పరిస్థితి బాగలేదు. దుర్దినములు, రాకడి కాలం, ఘోరమైన రోజుల్లో ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువగలిగి సృష్టికర్తను ప్రార్థన చేయాలి. ప్రభువును బ్రతిమలాడుకోవాలి. అయితే మన కోసం, మన బిడ్డల కోసం ఈ భూలోకములో ఆకాశమైనను భూమైనను సమస్తమును గతించిపోతాయని ప్రభు ఎప్పుడో చెప్పాడు. ప్రకృతి అంతా ఆయన స్వాధీనంలో ఉంది. మనసులు మృగాల్లాగా మారిపోతూ, అంతకుముందు ఏం జరిగినాయి? మతోన్మాదం పేరు మీద మందిరాలు బద్దలు కొట్టి సేవకులను కొట్టి హింసించి హింసకాండన మన భారతదేశంలో ఎంత అతి ఘోరమైన హింస జరిగింది. దేవుడు చూస్తుంటాడు. ఇదంతా మన స్వాధీనంలో లేదు, ఆయన స్వాధీనంలో ఉంది. దేవునికి లోబడాలి, దేవుణ్ణి అడగాలి, అంగలార్చాలి, రోదన చేయాలి, ప్రార్థన చేద్దాం. కాబట్టి చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. విజయవాడ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లల కొరకు, అందరి కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేసి ప్రభువా వారిని రక్షించు. ఎవరికి ఏ ప్రమాదాలు రాకుండా, ఇక ముందు భయంకరమైన వ్యాధులు, రోగాలు రాకుండా రక్షించమని ప్రభువును వేడుకుందాం. ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న వాళ్ళము అందరూ కలిసి దేశాల కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ వాతావరణం కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయటం ప్రాముఖ్యమై ఉన్నది. ప్రార్థన తప్ప వేరే గత్యంతరం ఇక లేదు. ఆమేన్.